ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జేబీస్ వాయిస్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామో తెలుసు కదా, హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న వర్షిప్ కాన్ఫరెన్స్ ఈరోజు 5వ రోజు అనమాట. ఇన్ని రోజులు కూడా చాలా అద్భుతంగా జరిగింది. మీరు చూసినట్లయితే ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 11:30 అలా అయ్యింది. కానీ అప్పుడే వచ్చేసి సీట్ల గురించి కూర్చుంటున్నారనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుంది. నన్ను కూడా చాలామంది మీట్ అయ్యి మాట్లాడారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. కానీ నా విన్నపం ఏంటంటే, నేను సరిగ్గా మాట్లాడలేకపోయాను, నన్ను క్షమించండి. ఈరోజు వెదర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అంటే ఎలాంటి వర్షం కానీ అలాంటిది లేదు. దేవుడు మంచి వెదర్ని ఇచ్చాడు. అందుకు దేవుడికి ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు. వర్షిప్ కాన్ఫరెన్స్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ ఇక్కడ ఉన్న వాలంటీర్స్ చూడండి, మనందరి కోసం ఈ ఎండలో కుర్చీలని లైన్లో పెడుతూ అండ్ ఇక్కడ క్లీన్ చేస్తూ చాలా సహకారాన్ని అందిస్తున్నారు. మీరు ఇక్కడ చూస్తే కొంతమంది రెస్ట్ తీసుకుంటున్నారు ఎండను తట్టుకోలేక. ఇక్కడేమో ఎక్కడ ప్లేసెస్ పోతాయేమో అని చెప్పేసి అసలు ఎండను కూడా లెక్క చేయకుండా గొడుగులు వేసుకుని మరీ ఉంటున్నారు. ప్రైజ్ లాడ్ అమ్మా. మీరు ఎక్కడ నుండి వచ్చారు బ్రో వర్షిప్ కాన్ఫరెన్స్కి? ఇక్కడ హైదరాబాద్ నుండి. ఇది ఎన్నో రోజు బ్రో మీకు? ఇది లాస్ట్ ఫిఫ్త్ డే. మీరు ఫస్ట్ డే నుండి వస్తున్నారు? ఓకే. మీకు ఎలా అనిపిస్తుంది బ్రో వర్షిప్ కాన్ఫరెన్స్? చాలా బాగుంది. ప్రైజ్ లాడ్ బ్రో. ఎక్కడ నుండి వచ్చారు బ్రో మీరు? మేడ్చల్ నుంచి వచ్చాము. మీకు ఎలా అనిపిస్తుంది వర్షిప్ కాన్ఫరెన్స్? చాలా బాగా అనిపిస్తుంది బ్రదర్. దేవుడు మాతో మాట్లాడుతుంది ప్రతి వర్షిప్లో, ప్రతి సాంగ్. ఓకే. మీరు ఫస్ట్ డే నుండి వస్తున్నారు? ఇదే మీకు ఫస్ట్ డే నుంచి. ప్రైజ్ లాడ్ బ్రో. ఎక్కడ నుండి వచ్చారు బ్రో మీరు? బెంగళూరు, కర్ణాటక. ఓకే. వర్షిప్ కాన్ఫరెన్స్ ఎలా అనిపిస్తుంది? సూపర్గా ఉంది బ్రో. ఓకే. ఎక్స్పీరియన్స్ అంతా మంచి ఎక్స్పీరియన్స్. ఆన్లైన్లో చూసే కన్నా ఇక్కడికి వచ్చి ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి, ఎక్స్పీరియన్స్ వేరే ఉంటాయి. ఓకే. మీరు వర్షిప్ కాన్ఫరెన్స్కే వచ్చారా బెంగళూరు నుండి? ఓకే. మీరు ఫస్ట్ డే నుండి వస్తున్నారా? ఓకే. ప్రైజ్ లాడ్ అండి. ఎక్కడ నుండి వచ్చారండి వర్షిప్ కాన్ఫరెన్స్? ఇది ఫస్ట్ డేనా మీకు? ఫస్ట్ డే నుండి వస్తున్నారా? ఫస్ట్ డే నుంచి వస్తుంది. ఫస్ట్ డే నుండి వస్తున్నారా? మీకు ఎలా అనిపిస్తుందండి వర్షిప్ కాన్ఫరెన్స్? గాడ్స్ ప్రెజెన్స్ ఫీల్ అవుతున్నాము. బాగుంది. మీరు ఫస్ట్ డే నుండి వచ్చారంటున్నారు కదా, మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చు. ఓకే. నేను 3 సాంగ్స్ చెప్తాను. ఆ 3 సాంగ్స్లో ఇప్పటి వరకు ఏ సాంగ్ పాడలేదు అది చెప్పాలి. ఫస్ట్ వెహికల్తో యేసు రక్షక, నా ప్రియ యేసు. వర్షిప్ కాన్ఫరెన్స్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ వర్షం మాత్రం చాలా గట్టిగా వస్తుంది. కొంతమంది గ్యాలరీలోకి వస్తున్నారు, కానీ కొంతమంది మాత్రం ఎక్కడున్న వాళ్ళు అక్కడే వాళ్ళ హెడ్ మీద చైర్స్ పెట్టుకుని అక్కడే ఉన్నారు. వాతావరణం మంచిగా ఉండాలని లార్డ్స్ చర్చ్ మెంబర్స్ అందరూ కూడా గ్రౌండ్ చుట్టూరు తిరిగి ప్రార్థిస్తున్నారు. వర్షం అయితే అస్సలు ఆగలేదు, కానీ ఈ వర్షంలో కూడా దేవుని స్తుతించడానికి మేమైతే రెడీ అయిపోయాం. వర్షం కూడా ఆగిపోయింది. అదేవిధంగా చెన్నై నుండి వచ్చిన పాస్టర్ కిరణ్ గారు ప్రారంభ ప్రార్థన చేసి ఈ వర్షిప్ కాన్ఫరెన్స్ 5వ రోజును ప్రారంభించారు. అలాగే పాస్టర్ జోసెఫ్ ప్రకాష్ పాల్ గారు కూడా ప్రార్థనలో నడిపించారు. వారి పేరు రాయబడి అలాగే మీరు తిరిగి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో ఉన్నవారు, మీ చుట్టుపక్కల ఉన్నవారు అందరూ ప్రభువుని తెలుసుకోవాలి. ప్రభువులో ఉన్న గొప్పతనాన్ని మాదిరిగా ఉండాలి. అలాగే పాస్టర్ జోసెఫ్ ప్రకాష్ పాల్ గారు కూడా ప్రార్థనలో నడిపించారు.
మనం అడుగుతున్నాము. చివరిగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మొబైల్ టార్చ్ లైట్స్ ఆన్ చేసి వర్షిప్ చేశారు. మొదట్లో వర్షం వచ్చిందని భయపడినా సరే చివరి వరకు ఎలాంటి వర్షం మళ్ళీ రాలేదు. చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. ఈ 5 రోజుల వర్షిప్ కాన్ఫరెన్స్ గురించి ఎక్కడెక్కడి నుండో వచ్చారు. కొత్త పరిచయాలు, కొత్త ఆనందంతో ఈ 5 రోజుల వర్షిప్ కాన్ఫరెన్స్ అనేది అయిపోయింది. కొత్త పరిచయాలను ఎందుకన్నానంటే, నేను మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ని, నేను మీకు హెల్ప్ చేస్తాను మిమ్మల్ని వీడియో తీయడానికి అని చెప్పేసి నాకు హెల్ప్ చేసిన సుందర్కి చాలా థ్యాంక్స్ అండి. ఈ వర్షిప్ కాన్ఫరెన్స్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి.